गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। क्षराक्षरोपाधिरहित सिद्धांतं पूर्णबोधोपदेशित श्री अमलानंद वेंकट स्वामी रेड्डार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमम् ओंकार पीठ पर्यन्तं वंदे गुरु परंपरम्। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुभयार्य सद्गुरुभ्यो नमो नमः। మనము అంటే అబద్ధము అని, ఆస్తేయం అంటే దొంగతనం. దొంగతనము చెయ్యకుండా మనిషి తన జీవిత కాల పర్యంతము జీవించాలని కపిలుడు యమములో చెప్తాడు. దొంగతనం అనేది బయట ఒకరి వస్తువులను ఒకరు దొంగలించడము, మనవి కాకపోయినా వాటికి ఏ విధమైన శ్రమ పడకుండా వారి వస్తువులను, వారి యొక్క భావాలను వారిని మోసగించి తీసుకోవడము, లేదా వాళ్ళకు తెలియకుండా తీసుకోవడము, మనం వాడుకోవడము, ఇవన్నీ దొంగతనం లేకొస్తాయి. ఈ విధమైనటువంటి చర్య ఎవరైతే చేస్తారో వారికి సంఘంలో విలువ పోతుంది. అదే కాకుండా సంఘాభివృద్ధికి వాళ్ళు ఆటంకం కలిగించిన వాళ్ళు అవుతారు. దొంగతనం అనేది అనేక కోణాల్లో ఉంటుంది. వేరే వాళ్ళు తత్వాలు రాసి పెట్టింటే మనం ఆ తత్వాల్లో క్రింద ఒక చరణం మార్చి అంకితం మన పేరు రాసుకోవడము, మానసికంగా వేరే వేరే విధంగా ఆలోచించడము, వాక్కుల పరంగా మరియు క్రియాపరంగా అనేక కోణాల్లో ఈ దొంగతనం అనేది మంచిది కాదని, చేయకూడదని, లౌకికంగా దొంగతనం ఒక వ్యక్తి యొక్క గుణగణాలను క్షీణింపజేస్తాదని మన పెద్దలైన ఋషులు దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మనం గురువు దగ్గర చేరినప్పుడు, గురుపదేశం తీసుకునేటప్పుడు గురువు గారు మనకు 3 నియమాలు చెప్పింటారు. ఆయన ఈ పరిపూర్ణ బోధ స్థితి నువ్వు అనుభవించాలన్నా, పరిపూర్ణ బోధ ఫలాలను నువ్వు పెంచి పెద్ద చేసుకోవాలన్నా, పరిపూర్ణ బోధ స్థితిని పొందాలన్నా మనకు ఆస్తేయము మరియు జారత్వము, చోరత్వము ఈ 3 ఉండకూడదని మనకు పాలు పోసి మన పెద్దలు ప్రమాణం చేస్తారు. అందులో ఆస్తేయము ఒకటి, దొంగతనం. మనము నరకులము నుంచి గురుకులము లేకొచ్చాము, మాంసపిండము నుంచి మంత్రపిండంగా మారిపోయాము. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దొంగతనం అనేది చేయకుండా, మన శివరామ దీక్షితులు పరధనమును మట్టి పెళ్ళవలే చూడవలను అని చెప్పారు. పరధనమును మట్టి పెళ్ళ, ఏ విధంగా మనము మట్టి పెళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఆశించమో, అది దానికి విలువ లేదనుకుంటామో, అలాగే మనము ఇతరుల నుంచి ఏ దాన్నైనా స్వీకరించేటప్పుడు, ఏ దాన్నైనా మనం పొందాలనుకునేటప్పుడు మనము అది కష్టము ద్వారా సంపాదించిండేది అయితేనే పొందాలి అని మన పెద్దలు మనకు తెలియజేశారు. ఉచితంగా కానీ దొంగతనంగా కానీ పొందకూడదని మన పెద్దలు చెప్పారు. మనం ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా దొంగతనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనము స్వార్జితముగా కష్టము చేసే వాటిని పొందాలని పెద్దలు చెప్పారు. దీన్ని మనం పురస్కరించుకొని ఎట్టి పరిస్థితుల్లో దొంగతనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనము మన జీవిత ప్రయాణాన్ని ముందుకు తీసుకొని పోవాలి. ఇంకా ఆధ్యాత్మికంగా దొంగతనం అనగానేమి, తాను కాని వస్తువును తానుగా భావించడమే దొంగతనం. ఇప్పుడు పరిపూర్ణ బోధ చెప్పే గురువు దగ్గరికి వచ్చి బోధ క్రమాన్ని మనం వినకపోతే మనము దొంగ వారమే అవుతాము. ఎలా అవుతాము?
ఈ శరీరాన్ని నడిపే శరీరి రెండు ఉంటారు, స్థూలంగా ఒకటి, సూక్ష్మంగా ఒకటి. మనం సూక్ష్మమైనటువంటి శరీరి నా స్వరూపం అని మనకు తెలియదు. స్థూలంగా ఉండే శరీరమే నేను అనుకుంటాం. ఈ స్థూలంగా ఉండే శరీరమే నేను అనుకోవడమే దొంగతనం. ఇప్పుడు ప్రపంచంలో భౌతిక దొంగతనాల కంటే ఆధ్యాత్మిక దొంగతనము ఎక్కువ ఉంది. కోటికి ఒక్కరు తప్ప అందరూ కూడా తాను కాని స్వరూపాన్ని తానుగా భావించుకొని దొంగై ఉన్నాడు. ఇప్పుడు నీవు కాదు శరీరము, నేను శరీరం అని నీవు కాని వస్తువును నీదిగా భావించుకోవడమే దొంగతనం. ఇప్పుడు మనం గురువు దగ్గరికి పోయి బోధ విచారించాము. ఈ స్థూలమైన శరీరము నేను కాదు, ఈ స్థూలమైన శరీరాన్ని ఏదైతే ప్రకాశింప చేస్తా ఉందో ఆ సూక్ష్మమైన వస్తువే పరమాత్మ, అదే నేనై ఉన్నానని గురువు మనకు తెలియజేస్తారు. మనకి ఎన్నో కోణాల్లో బోధ చెప్పి, ఇదిగో నాయనా ఈ సృష్టి అంతా దృశ్యమైంది, దాన్ని దర్శించే ద్రష్టవు నీవు. ఈ సృష్టి అంతా జడమైనది, ఆ జడమైన దాన్ని గమనించి అనుభవించి అజడమైన వాడువు నీవు. ఈ సృష్టి అంతా ఒక పరిశ్రమ వంటిది, దాని యజమానివి నీవు. ఇదంతా ఒక యంత్రం వంటిది, నీవు దాన్ని నడిపే యాంత్రికుడువు అని. ఈ సృష్టి అంతా ఒక క్షేత్రము, నీవు క్షేత్రజ్ఞుడువు. ఇది అవిద్య సృష్టి, నీవు విద్యాస్వరూపుడువు. ఇదంతా కూడా అనాత్మ, నీవు ఆత్మస్వరూపుడు అని. ఇట్లా ఎన్నో. నీవు పృథ్వీయు కాదు, నీ రగ్నులు కాదు, మారుతము కాదు, వ్యోమంబు కాదు, శ్రోత్ర తొక్కులు కావు, నేత్ర జిహ్వలు కావు, గ్రాణంబు కాదు, మరియు శబ్ద వక్త్రంబు కాదు, పాదపానులు కాదు, పాయుపస్థలు కాదు, ప్రాణములు కావు, శబ్దంబు కావు, స్పర్శ కావు, రూపములు కావు, పరగ రసము కాదు, గంధంబు కాదు, చిత్కలలు కాదు, మానసాదులు కాదు, సచ్చిదానంద రూపాత్మ సాక్షి పరుడవివు. నీవు ఇవన్నీ కావయా, వీటన్నింటినీ సాక్షిగా తెలుసుకునేవాడవు నీవు. ఇదిగో నీ స్వరూపము పరమాత్మ అని ఎన్నో కోణాల్లో చెప్తాడు గురువు. నువ్వు కానివన్నీ కూడా జన్మాస్త వృద్ధులు, క్షయ పరిణామ వినాశముల్, షడ్విధ వికారములు అనాత్మ. ఇవన్నీ అనాత్మ వస్తువులు, నువ్వు కానివి నాయన. ఘనబాల్య యవ్వన మహనీయ మహదహంకార భూజల హుతాశన శమీరాంతరిక్షములు అనాత్మ. త్రిగుములు స్థూలాది దేహత్రయంబులు, అన్నమయాది పంచకోశంబులు అనాత్మ. అంతరేంద్రియములు, బాహ్యేంద్రియములు, దృశ్యము, దృక్కు, శృతము అనాత్మ. ఇవన్నీ కూడా నీవు కాదు. ఆ స్వామికి లేదే అని చెప్పి గురువు గారు నీవైన స్వరూపం ఏదో నీకు చెప్తాడు. ఇదిగో నాయన, ఆకాశముతో తయారైండేటి అంతరేంద్రియాలు నువ్వు కాదు, వాయువుతో తయారైండే పంచప్రాణాలు నీవు కాదు, అగ్నితో తయారైండే జ్ఞానేంద్రియాలు నీవు కాదు, జలముతో తయారైండే తన్మాత్రలు నీవు కాదు, భూమితో తయారైండే కర్మేంద్రియాలు నీవు కాదు. నీవు వీటన్నింటినీ ఎరిగే పరమాత్మ స్వరూపుడు అని నీకు అన్ని కోణాలలో బోధ చెప్పి, నీవు దొంగలించుకున్నటువంటి వస్తువు నువ్వు కాదు శరీరము, నువ్వు పరమాత్మవు అని గురువు మనకు ఆ ఆస్తేయ దోషము నుంచి, ఆ దొంగతన దోషము నుంచి విముక్తి చేస్తాం. ఈ విధంగా మనము ఈ భూమికను దాటిపోవాలి. సాధ్యమైనంత వరకు పరుల సొత్తును మనం మట్టిపల్ల వల్లే చూస్తూ, ఎక్కడ అంతరాంతరాల్లో నేను కాని శరీరము నేను కాదని, నేనైన పరమాత్మ స్వరూపుడునని పరమాత్మ స్వరూప స్థితిలో ఉండాలి. ఇక్కడి నుంచి మళ్ళీ మానవుడు ఇంకా ముందుకు పోయి ఆ తరువాత అపరిగ్రహం. ఇది జీవితం అంతా ఉన్నటువంటి యమము భూమికల్లో ఇది చివరిది.
అపరిగ్రహం నా బండి ఇక్కడ తోసుకురా బొమ్మలు అంటే మనము ఏ విధమైన శ్రమ చేయకుండా, ఏ విధమైన కష్టము చేయకుండా ఇతరుల వస్తువులను తావాలనుకోవడం, దాన్ని అపరిగ్రహము అంటాం. మనం ఏమి కష్టము చేయకుండా, ఏ విధమైన శ్రమ పడకుండా ఇతరుల నుంచి వస్తువులు కావాలని కోరుకోకూడదు. మనకు గురు పరమాత్మ చాలా విలువైన వస్తువులు ఉచితంగానే ఇచ్చాడు. మరియు మనకు వాయువు కానీ, నీరు కానీ, నివసించే భూమి కానీ, ఇవన్నీ కూడా ఉచితంగానే ఇచ్చేశాడు మనకు. ఇంకా మనకు ఏమి కావాలి? ఏదో ఆహారము, వస్త్రము, గృహము, ఇటువంటివి. మనకున్నటువంటి ప్రభావం అవన్నీ కూడా మనం ఇతరుల నుంచి తీసుకోకుండానే మనమై మనం కష్టపడి సంపాదించుకోవచ్చు. ఇప్పుడు అపరిగ్రహ దోషం వల్ల దేశాభివృద్ధి, దేశములో అలజడులు ఇవన్నీ కూడా కలుగుతాయి. దేశాభివృద్ధి నశిస్తుంది, అడుగంటుతుంది. అపరిగ్రహ దోషం వల్ల దేశం అభివృద్ధి కాదు. కష్టం చేయకునే మనం అన్ని ఉచితంగా తీసుకున్నాం అనుకో, ఆ దేశం అభివృద్ధి లేకపోదు, రంగాభివృద్ధి కాదు. మానవుడు తన వికాసాన్ని పెంపొందింప చేసుకోలేడు. అందుకే పెద్దలైన మహనీయులు ఏం చెప్పారు మనకు? ఆయన ఇదిగో నీవే కష్టపడు, నీ శ్రమను హెచ్చించు, నీ శ్రమ ద్వారా నీవు ఈ ఫలితాన్ని పొందు అని చెప్పి మనకు పెద్ద చెప్తారు. ఈ విధంగా మనం ఎక్కడే కానీ ఇప్పుడు మేము గురువులుగా శిష్యుల నుంచి ఏది ఆశించకూడదు. సేవ కానీ, దానము కానీ మేము బోధ చెప్తేనే, దానికి ప్రతిఫలంగా మేము వాళ్ళు ఏదైనా భోజనం పెట్టినా ఏమైనా తీసుకోవాలి. అంతా నేను శిష్యుల నుంచినే కావాలని, శిష్యులకు చేసే సేవ తక్కువై వారి నుంచి ప్రతిఫలం ఎక్కువ కోరినామనుకో, అది కూడా అపరిగ్రహ దోషం అవుతుంది. ఇంట్లో మనము ఏదో ఒక పని చేసి, ఎంత పెద్ద కోట్లు సంపదలు మన దగ్గర ఉందా, ఏదో ఒక పని చేసి మనము మన జీవన విధానానికి కావలసినవి సమకూర్చుకోవాలి. ఉచితంగా సమకూర్చుకోకూడదు. ఇది భౌతికంగా వాళ్ళు 4,000 ఇస్తామంటే ఓటేయడము, 5,000 ఇస్తామంటే వేయడము, ఇవన్నీ ఉచిత కానుకలకు మనము లోనైనామనుకో, సంఘములో అనేక కోణాల రుగ్మతలు పెరిగి పెద్దవవుతాయి. సంఘాభివృద్ధికి అడుగంటిపోతాది. ఎన్నో రకాలైనటువంటి విప్లవాత్మకమైన సంఘనాశన కారణాలన్నీ కూడా బయలుదేరు. అందుకే మనం ఈ అపరిగ్రహ దోషం అనేది మంచిది కాదు కాబట్టి, దానికి లోను కాకుండా ఉండాలి కాబట్టి, ఆ రోజుల్లోనే పెద్దలు ఆలోచన చేసి మన నటలు, దక్షిణలో మనం సేవ చేయకనే మనకు కూడా కావాలని కోరుకోకూడదు. ఇంటిలో గానీలే ఏదో ఒక పని చేసి దాని ప్రతిఫలంగా వచ్చేది తిని ఇదంతా గురుప్రసాదం అని భావించాలి. ఇన్ని కోణాల్లో గురువులు మనల్ని తీర్చిదిద్దుతారు. ఇది భౌతిక పరంగా అపరిగ్రహం. ఇంకా ఆధ్యాత్మికంగా అపరిగ్రహ దోషం ఎలా పోగొట్టుకోవాలి అన్నప్పుడు, ఇప్పుడు మనము ఈ పరిపూర్ణ బోధ విద్యలో దరిద్రుడు. ఆ విద్యలో మనం ధనవంతులం కావాలని, దాన్ని బాగా సంపాదించుకోవాలని, అందులో మన స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని గురువును చేరాము. గురువుకు తనుమన ధనములు దారపోశాము. ఇప్పుడు జీవిత పర్యంతము గురువు దగ్గర స్థాన, అంగ, భావ, ఆత్మసేవలు చేస్తూ గురువు చెప్పింది చెప్పినట్లు విని, గురువు ద్వారా మనం ఈ పరిపూర్ణ బోధ మర్మధర్మాలను సేవ ద్వారానే సంగ్రహించాలి. మనం ఏమి సేవ చేయకుండా గురువుకు, ఏ విధమైన గురుకృపకు పాత్రులము కాకుండా ఈ బోధ అంతా దొంగచాటుగా సంపాదిస్తే అది అపరిగ్రహ దోషం అవుతుంది. అది రాణించలేదు. దానికి అద్భుతమైనటువంటి ప్రాణశక్తులు ఉండవు. కాబట్టి మనము ఈ విద్యను కూడా గురువు దగ్గర
అపరిగ్రహ దోషము లేకుండా వినాలి. ఎలా వినాలి? 3 కోణాల్లో వినాలని పండిత సిద్ధాంత శిరోమణిలో చెప్తాడు. గురువుకు రుణము తీరేకి డబ్బైనా ఇచ్చి మనం బోధ వినాలి. రెండవది, గురువుకు సేవ చేసైనా బోధ వినాలి. మూడవది, గురువు చెప్పిన బోధను విని తిరిగి గురువుకు ఆ బోధ ఒప్పచెప్పి ఆ తరువాత పై బోధలు వినుకుంటా ఒప్పచెప్పుకుంటా పోవాలి. ఈ 3 ఎవరైతే గురువుకు చేస్తారో వారికి అపరిగ్రహ దోషం ఉండదు. వాళ్ళు ఈ బోధ మర్మధర్మాలు తెలుసుకోగలుగుతారు. శివరామ దీక్షితులు, భావత కృష్ణ ప్రభువులు ఏ భావజాలాన్ని పొందినారో అది పొందగలుగుతారు. గొప్ప మాట చెప్పాడు గురువు. ఇప్పుడు మనం బాగా ఆలోచన చేసి చూస్తే ఈ విషయంలో మనం ఎంత గురు సేవ చేస్తున్నాము. మీరు గురువుకు సేవ చేసేదానికంటే మీకే గురువు సేవ చేసేది ఎక్కువగా ఉంది. వాస్తవంగా అయితే మీరే శిష్యులు గురువుకు ఆశ్రమాలు కట్టి గురువుని అక్కడ పెట్టి ఆయనకు సమయానుకూలంగా స్నానాలు, భోజనాది, వస్త్రాది, స్నానాది, శయ్యాది వస్తువులన్నీ కూడా సమకూర్చి ఆయన ఆరోగ్యం బాగుపరుస్తూ సమయానికి నిద్ర, సమయానికి భోజనము, సమయానికి విశ్రాంతి పద్ధతుల్లో కన్న పిల్లలను చూసుకున్నట్లు శిష్యులు గురువును చూసుకోవాలి. అప్పుడప్పుడు మన ఇంటికి తీసుకొని వెళ్ళి గురువుకు గురుగీతల్లో చెప్పినట్లు ఆసనము, శయనము, వస్త్రము, ధనము, కనకము ఇటువంటి వాహనాలన్నీ కూడా సమర్పించి గురువు ద్వారా బోధ వినాలి అని గురుగీత చెప్తారు. ఇప్పుడు మనము గురువును మనం ఇంటికి తీసుకొని పోము, లేదా గురువు ఇంటికి వచ్చిన ప్రొద్దున్నే మళ్ళీ తర్వాత రోజుకే బయలుదేరి వెళ్ళిపోతాం. మన గజిబిజి ప్రపంచ వ్యవహారం అలా ఉంది. ఇంక మనము అపరిగ్రహ దోషంతోనే ఉంటాం. ఇప్పుడు మీరెంతో పుణ్య పురుషులు, గురువులే మీకు ఆశ్రమాలు కట్టి 20 రోజులు 10 రోజులు బోధలు చెబుతూ గురువు స్వశక్తితోనే జీవిస్తూ గురువుకు నా శిష్యులు నాకేమి ఇవ్వలేదే, బట్టలు ఇవ్వలేదే, డబ్బు ఇవ్వలేదే అనే బాధ కూడా లేకుండా గురువులు అయ్యో మేము తెలుసుకున్న బోధ మా శిష్యులందరూ తెలుసుకొని ధరించాలని గురువే అన్ని కోణాల్లో ముందుండి మనల్ని పైకి తీసుకొని పోతున్నాడు. దీనికి మనం ఈ రోజుల్లో పుట్టి ఈ విధమైన పద్ధతుల్లో ఉండడం గొప్ప విషయం. పూర్వకాలంలో గురువు ఉండే చోటికే పెద్ద కోటీశ్వరులైన, రాజులైన, చక్రవర్తులైన వెళ్ళి ఆ గురువు దగ్గర బాగా సేవ చేసి ఆ గురువులు పెట్టే అభ్యాసాలు, ఆ గురువులు ఇచ్చే నియమ నిబంధనలకు అనుకూలంగా ఉంటూ బోధను ఆ రోజుల్లో సంపూర్ణంగా సంగ్రహించేవారు. ఇప్పుడు అది కూడా లేదు. గురువు దగ్గరికి వచ్చి గురు సేవ చేయాలన్నా చాలా మంది చేయరు. బయట అక్కడక్కడ మాల కింద చిరుక్కుంటూ అప్పుడు కనపడి భోంచేసి గురువు కూడా చెప్పకనే వెళ్ళిపోతారు. గురువు కంటే ముందే భోంచేస్తారు హాయిగా, ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నాడని. గురువుకే ఇంకా కొన్ని కావాలంటే తీసేసే మాటలు గురువు పైన చెప్పి గురు చేయమంటే ఇంత సమయమో గురువుకు తెలీదా, అట్లా ఇట్లా అని ఎన్నో విమర్శలు చేస్తారు. ఇప్పుడు గురువులే శిష్యులు సేవ చేసే రోజులు వచ్చేసాయి. ఇంకా వేరే గురువుల దగ్గరికి వెళ్ళిపోతారేమో అని ఒక భయము, ఎన్నో భయాలు, ఎన్నో రకాల ఆందోళనలు ఇవన్నీ ఉన్నాయి. ఇలా కాకుండా శిష్యుడు గురువే ఆలోచన చేయాలి, వీడు అపరిగ్రహ దోషానికి పాత్రుడు కాకూడదు, ఒకవేళ ఉండినా ఊడిపోయినా పర్వాలేదు అని చెప్పి గురువు వాడు సేవ చేస్తేనే బోధ చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. మేము జూములో చెప్తున్నాం బోధ. నియమం అంటే రోజు పాటించవలసిందేది. మానవోపాధికి వచ్చిన తరువాత ప్రతి మానవుడు రోజు శౌచము, సంతోషము, మౌనము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానము, మైత్రి, కరుణ, ప్రేమ ఇవన్నీ కలిగి ఉండాల మనం రోజు. శౌచము అంటే శుభ్రత. మనకు 2 శరీరాలు ఉన్నాయి. ముందు స్థూల శరీరాన్ని గురించి చెప్పుకుందాం. శౌచం
ఈ స్థూల శరీరాన్ని ఎప్పుడు శౌచంగా పెట్టుకోవాలి. ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి, సమయానికి మలమూత్ర విసర్జన చేసి, స్నానం చేసిన తరువాత మంచి బట్టలు ధరించి, బాగా కుంకుమ పెట్టుకొని, మనకు డ్రెస్ కోడ్ కూడా ఉండాలి. గురుకుల వాసంలో ఉండే పురుషులైతే తెల్ల షర్టు లేదా తెల్ల పంచె, తెల్ల ప్యాంట్ వేసుకొనే ఉండాలి పురుషులు. స్త్రీలైతే వారు కూడా తెల్ల బట్టలే ధరిస్తే మంచిది. స్త్రీలు రెండు తెలుగు డ్రెస్ కోడ్ ఉండాలి. బట్టలను చూస్తానే, అబ్బా నేను తెల్ల బట్టలు వేసుకున్నాను, నాకు ఏ విధమైన మాలిన్యము అంటించుకోకూడదు, ఆ తెల్ల బట్ట పైన ఎట్లా బురదో చిన్న ఈ చుక్కో రక్తపు మరకో పడితే అంత మాలిన్యంగా అసహ్యంగా కనపడుతుందో, అట్లా నా హృదయములో నేను ఏ విధమైన మలినము లేకుండా పెట్టుకోవాలి అని బయట బట్టలను చూసి మనం భావన చేసుకోవచ్చు. అందుకే మంచి బట్టలు, ఉతికిన బట్టలు ధరించి కుంకుమ పెట్టుకొని మనము అప్పుడప్పుడు ముఖము కడుక్కుంటూ బాగా స్థూల శరీరాన్ని అందంగా పెట్టుకోవాలి. ఎంట్రుకలు తెల్లవైన లేకుండా దాన్ని పరమోత్కృష్టంగా ఎలా పెట్టుకోవాలి? ఈర్ష్య, డంబము, అసూయాది గుణాలు లేకుండా సూక్ష్మ శరీరము ఎప్పుడు ఆనందంగా, నిర్మలంగా, తృప్తిగా మరియు పరమానంద భరితంగా, ఆహ్లాదంగా మరియు ఉత్సాహంగా, జుగుప్సాది గుణాలు లేకుండా ధైర్యంగా నేను ఎందుకు చేయగలుగుతా, నేను ఎందుకు చేయలేకుండా పోతాను, ఏదైనా నేను సాధిస్తాననే బాగా విజయం వైపు కాంక్ష కలిగి నేను దేంట్లో అయినా విజయాన్ని పొందుతానని మనం అందరము సూక్ష్మ శరీరాన్ని కూడా ఏ మాలిన్యము లేకుండా నేను పరమాత్మనని గురువు దగ్గర తెలుసుకున్న తరువాత పరమాత్మ స్వరూప స్థితుల్లోనే మనం ఉండిపోవాలి. సూక్ష్మ శరీరం ఎప్పుడు ఈర్ష్యగానే నాకు గురుబోధ ఉంది, నాకంటే ధన్యుడు ఎవరు ఈ సృష్టిలో అని ఎప్పుడు గురువాక్యములతోనే జతగట్టి అంత ఆనంద డోలికల్లో షోడశి కళా స్వరూపుడై ఉండాలి. శౌచం రెండు బాగుండాలి, స్థూలము బాగుండాలి, సూక్ష్మము బాగుండాలి. రెండవది సంతోషం. రోజు ఉండవలసిన వాటిలో శౌచము తరువాత సంతోషం. సంతోషంగా ఎలా ఉండాలి మనము? అమ్మయ్య నేను మానవ జన్మకి మీకు ఇస్తాను అన్నాడు. అట్లాగా స్వామి నేను చూస్తున్నాను, ప్రపంచంలో ఒకరు కోటాను కోట్లలో ఉన్నారు, ఒకరు లక్షల్లో ఉన్నారు, ఒకరు వేలల్లో ఉన్నారు, ఒకరు అక్కడికక్కడికి సరిపడి ఉన్నారు, కొంతమంది అప్పుల్లో ఉన్నారు, కొంతమంది ఎప్పుడు బాధలతో ఉన్నారు. ఇట్లా లేకుండా అందరికి ఒక్కొక్కరికి 10 కోట్లు ఇచ్చే స్వామి అన్నాడు. కొద్ది బిడ్డ ఇస్తే ఇబ్బందులు కలుగుతాయి, సృష్టి మనుగడ నిలిచిపోతాది అంటే, లే స్వామి ఇచ్చే, సరేలే అని చెప్పి నీ మాట ఎందుకు కాదనేది నీ గురువు ఇచ్చినాడు. 10 కోట్లు ఒక్కొక్కరికి. తెల్లవారితే పాలు పిండోళ్ళు లేరంట, హోటళ్ళు లేవంటే ఎక్కడ, బస్సులు గాని రైళ్లు గాని కార్లు గాని కదలనే లేదంటే ఎక్కడ, అంగళ్ళ షాపులు తెరుచుకోవాలా, అంగళ్ళు అమ్మే వాళ్ళు లేరు, హాస్పిటళ్ళు లేవు. ఈడ ఆశ్చర్యపోయినాడు, గురువు దగ్గరికి మళ్ళీ పోయినాడు. స్వామి ఇట్లా సృష్టి మనుగడానికి నీ చెప్పలేదా నాయన? అందరి దగ్గర 10 కోట్లు ఉంటే పనులు ఎవరు చేస్తారా? లెక్క చూసుకొని మురిసిపోతారు. అందుకే సృష్టిలో గురువు అన్ని రకాల వ్యవహారాలను వేరువేరుగా పెట్టారు. కోటాను కోట్లు ఉండే వాళ్ళు ఉన్నారు, అప్పులుండే వాళ్ళు ఉన్నారు, అక్కడికక్కడికి జరిగే వాళ్ళు ఉన్నారు, జ్వరం వచ్చే వాళ్ళు ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, దుష్టి వ్యాధస్తులు ఉన్నారు, ఎన్నో రకాలు ఉన్నారు సృష్టిలో. ఇన్ని రకాలు ఉంటేనే మనుగడ సాధింపబడతారు. రోగస్తులు లేరు అనుకో, మందుల షాపులు ఏమైపోయేది, కంపెనీలు ఏమైపోయేది, డాక్టర్లు హాస్పిటల్ ఏమైపోయేది. వాళ్ళు ఉండాలి, గుడ్డి వాళ్ళు ఉండాల, కుంటి వాళ్ళు ఉండాల, తెలివైన వాళ్ళు ఉండాల, తెలివి లేని వాళ్ళు ఉండాల. ఓ ఇది మామూలేలే అని గురువు ఇన్ని కోణాల్లో బోధ చెప్తాడు.
వీనికి అయ్యో అనే బాధ లేకుండా కుష్ఠరోగం వలన చూస్తే గురుబోధ విన్న వాళ్ళకి బాధ కలుగుతుంది, ఇంటి వాళ్ళని చూస్తే బాధ కలుగుతుంది, అయ్యో పాపం అనిపిస్తుంది పేదవాళ్ళను చూసిన. ఇప్పుడు గురుబోధ ఎరిగినా మనకు బాధ కలగదు. ఓ సృష్టి అంటే స్వామి చెప్పాడు అందరూ ఉంటేనే మనుగడంట, కుష్ఠ రోగస్తులు ఉండల్లా, కళ్ళు లేని వాళ్ళు ఉండల్లా, కాళ్ళు లేని వాళ్ళు ఉండల్లా, అందరూ ఉంటేనే ఆయా వ్యవహారాలు ఎన్నో కోణాల్లో ముందుకు పోయే అవకాశం ఉంటుందంట. విడిలు తాగే వాళ్ళు ఉండాల, ఇస్పిటాకులు ఆడే వాళ్ళు ఉండాల, సారాయి తాగే వాళ్ళు ఉండాల. ఆ ఎరుక అన్ని చేసుకునేది, ఆ ఎరుక అన్నిటితో మమేకమై ఉంది, ఆ ఎరుక అన్నిటిని వదులుకోలేకుండా ఉంది. మళ్ళీ ఓహో ఈ ఎరుక సిద్విలాసం ఇలాగా ఉంది అని గురుబోధ ఎరిగిన వాళ్ళు ఎక్కడా బాధపడరు. దేన్ని చూసినా నీకు మరణం ఉంది రేపన్నా కూడా ఈ గురుబోధ ఎరిగిన వాడు బాధపడు, సంతోషంగా ఉంటాడు. చచ్చుట, పుట్టుట, మేల్క వచ్చుట, గాఢ సుషుప్తి వచ్చుట, ఏ నాలుగచ్చముగ సహజ మెరుకకు వచ్చము ఈ ఎరుక నిల్వబోదు మాయప్ప, అచలము కిట్టు లేదు కదప్ప. ఈ ఎరుకకు ఇవన్నీ ఉంటాయి, ఇవి మామూలే లేని వీడు అపరిగ్రహ దోషం స్వామి. ఈ అపరిగ్రహ దోషము నుంచి మనం విముక్తి పొందాలి. నువ్వు లతమ్మ పొందినావా? ఇంకా భౌతికంగా అపరిగ్రహ దోషం పొందినావా? పోనీ భర్తకు సేవ చేయడము, అత్తమామకు, తల్లిదండ్రులకు, మీ బంధు బాంధవులకు, ఈ పంచభూతాలకు వాటి నుంచి ఏమి తీసుకున్నావో తిరిగి వాటికి సేవ చేయడం. భూమి నుంచి ఆహారం తీసుకుంటున్నావు, భూమికి ఎట్లా కొన్ని మొక్కలన్నా మనం నాటాలి. నీరు తీసుకుంటున్నావు, వృధా చేయకూడదు నీరు. అగ్ని దాన్ని అనర్థ కార్యకలాపాలకు వినియోగించకూడదు. వాయువు తీసుకుంటున్నావు, నీకెంతో అది ఉపయోగపడుతూ ఉంది, తిరిగి ఆ వాయువు కాలుష్యము కాకుండా చూడాలి. ఇట్లా అన్ని చోట్ల అపరిగ్రహ దోషం ఉండకూడదు. ఆటో ఎక్కాము, ఆ పిల్లవాడు మనకు సేవ చేశాడు, గౌరవించాలి. డబ్బుకే ముడిపెట్టకూడదు. అన్ని అందరితో సరళంగా, గౌరవంగా, అందరినీ ప్రేమగా, దయార్థ హృదయంతో ఇన్ని కోణాల్లో మనం చేయాలి. పెద్దలు ఎలాంటి వారు? ప్రహ్లాదుడు అంత అయిపోయిన తరువాత హిరణ్య కశ్యపుడు చంపేస్తాడు నరసింహస్వామి. అప్పుడు ఈ పిల్లోడు శాంతి పూజలు తత్వాలు చెప్తే శాంతించి, ప్రహ్లాద నీకేం కావాలి వరం కోరుకొని ఆయన అంటాడు. నాకెందుకు స్వామి ఉచితంగా ఇచ్చేటివి, అపరిగ్రహ దోషము నాకు వద్దంటాడు. చూడు ఎట్లా వాళ్ళు మనోళ్ళు. హరిశ్చంద్రుడు తన భార్య, కొడుకు బ్రతుకుతాడు, భార్య అంతా ఒకటైపోతారు లాస్ట్ లో. అప్పుడు నీ స్వార్థంగా నిన్ను బాధ పెట్టాను ఆయన హరిశ్చంద్ర, ఎన్ని కష్టాలు పెట్టాను, నేను మీ వంశం వాడనే, ఏదన్నా కోరుకో అంటాడు విశ్వామిత్రుడు. అయ్యయ్యో నాకెందుకు స్వామి కోరుకునేది, నేనేమన్నా కష్టం చేస్తే కోరుకోవాలి గాని ఉచితంగా వచ్చేటివి నాకు వద్దు, అపరిగ్రహ దోషము కదా అంటాడు. అంతా గొప్పోళ్ళు పుట్టిండే దేశం చూడు మంది. ఇట్లా దేశంలో మనం పుట్టి ప్రతి చోట అపరిగ్రహ దోషానికి లోనవుతున్నాం. తల్లిదండ్రులు అన్నం పెట్టి సాకి సంరక్షిస్తే 199 మంది వాళ్ళని చూడడం లేదు, అపరిగ్రహ దోషానికి లోనవుతున్నారు. ఎంతో ప్రేమతో తన సర్వస్వం వదులుకొని భార్య మన ఇంటికి వస్తే ఆమెకు కావలసిన సంపూర్ణ న్యాయం చేయలేము. అక్కడ అపరిగ్రహ దోషమే, బాధ్యతారహితం. ఇక్కడ గురు పూజలకు వస్తారు, తిన్నది గ్లాసులు ప్లేట్లు ఎక్కడొక్కడ పడేస్తారు, అది అపరిగ్రహ దోషమే. ఇట్లా ఎన్నో అపరిగ్రహ దోషాలకు లోనవుతున్నాం. ఇవన్నీ మనము భౌతికంగా గాని ఆధ్యాత్మికంగా గాని దోషానికి లోను కాకుండా గుర్తించి ముందుకు పోవాలి అని కపిలుడు మనకు అనేక కోణాల్లో చెప్పాడు. ఇవి జీవితం అంతా పాటించవలసిందే. అపరిగ్రహ దోషము భౌతికంగా ఎటువంటిది, అంతర్గతంగా ఆధ్యాత్మికంగా ఎటువంటిదమ్మా లతమ్మా? పాటించే వాటిలో ఇవన్నీ గుర్తు పెట్టుకొని మర్చిపోకుండా
సాధ్యమైనంత వరకు గురుకులంలో చేరాము. గురువుకు మాట ఇచ్చాము. గురువుకి ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి మనము సత్యం అంటే ఏమి, బ్రహ్మచర్యం అంటే ఏమి, మరియు అహింస అంటే ఏమి, ఆస్థేయము అపరిగ్రహం అంటే ఏమి, ఇవన్నీ తెలుసుకొని జీవితం అంతా పాటిస్తే ఇంకా మనకంటే దృష్టిలో గొప్ప స్థానంలో ఎవరు ఉండరు. ఒక సత్యం చెప్పి హరిశ్చంద్రుడు గొప్పవాడయ్యాడు. అహింస సిద్ధాంతంలో గౌతమ బుద్ధుడు గొప్పవాడయ్యాడు భౌతికంగా. ఇంకా బ్రహ్మచర్యములో వివేకానందుడు చాలా గొప్పవాడయ్యాడు. ఆస్థేయము అంటే దొంగతనం చేయకుండా ఉన్న దాంట్లో తృప్తిపడి ఇంకా దీనికంటే ఇంకా గొప్ప ఏముంది అని చెప్పి దంతిదేవుడు, శివ చక్రవర్తి, ఇటువంటి మహనీయులందరూ, ధర్మరాజు, వీళ్ళందరూ కూడా తృప్తి పడ్డారు, పేరుగాంచారు. ఇంకా అపరిగ్రహంలో తనది కానిది తాను తీసుకోకూడదని రాముడు ఎంతో కీర్తిగాంచాడు. ఇవన్నీ మనం బాగా పరిశోధన చేసినప్పుడు భౌతికంగా వీళ్ళను ఉపమానంగా తీసుకున్నాం. ఇవన్నీ మనకు ఉండినాయనుకో, ఇంక వీళ్ళందరూ మన దగ్గర ఉండినట్లే. వాళ్ళందరూ పొందిన కీర్తికి మనము అర్హులం అవుతాం. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి మనం. ఇంకా ఆధ్యాత్మిక భౌతికంగా ఇవి, అంతర్గతంగా బ్రహ్మచర్యము మరియు సత్యము, అహింస, ఆస్థేయము, అపరిగ్రహ దోషాలు లేకుండా మన అచల గురువులు ఇవన్నీ పొందినారు. శివరామ దీక్షితులు, భాగవత కృష్ణ ప్రభువులు, ఇటువంటి మహనీయులందరూ కూడా బ్రహ్మచర్యం పాటించారు. బ్రహ్మం అంటే నేనే ఎరుకని బాగా దృఢం చేస్తున్నారు. సత్యం పరిపూర్ణమని సత్యవ్రతాచారాన్ని పాటించారు. అహింస, జనన మరణములు లేని స్థితిని పొందారు. హింస లేకుండా తన ఎరుకకు చేసుకున్నారు. ఇంకా నేను సత్యము అని కాకుండా నా నిజస్వరూపము లేనెరుక నేనని, నేను ఎప్పటికీ లేనివాడనని, సత్యమైన స్థితిలో దొంగతనం లేకుండా మరియు ఇతరుల దాన్ని తీసుకొని అందులో సత్యాసత్యాలను గమనించకుండా గుడ్డిగా నమ్ముకోకుండా ఏది సత్యమో ఏది అసత్యమో గురుముఖేన విచారించి ఆ విచారించిన ఫలాలు అనుభవిస్తూ అపరిగ్రహ దోషానికి లోను కాకుండా ఉంటున్నారు. ఉపమానమే ఆధ్యాత్మికంగా జీవితం అంతా ఈ బోధ ఫలాలు మన అసలు గురువులు పాటించారు. భౌతికంగా ఆయా గుణాలతో ఆ ముందు మనం చెప్పుకోండే వాళ్ళు ఉండి ప్రపంచంలోనే పేరుగాంచారు. చూడండి, రెండు మనం పాటించినాం అనుకో, ఇంకా పదుగురు నిన్ను చూసి బలిషాభాషి త్రోవ ఎదురు లేదనే తట్టు ఇదిగో నే చేసేదా.